Hello everyone, welcome to TSPSC Teacher. సో హోప్ఫుల్లీ మీ ప్రిపరేషన్ అంతా మంచి అవుతుంది అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో. సో ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్ కిందకి వస్తుంది. సో 2023 నుంచి ఉన్న యాక్ట్స్ ఏమేమి వచ్చినాయని. సో ఫస్ట్ అయితే 17th లోక్సభ, ఇప్పుడు మన అంటే ప్రజెంట్ లోక్సభ, ఈ 2019 నుంచి 2024 వరకు ఈ టోటల్ లోక్సభ పీరియడ్ లో 179 బిల్స్ పాస్ అయినాయి. సో ఏవి ఎక్కువ అయినాయి అంటే ఫినాన్స్ బిల్స్ అండ్ హోమ్ అఫైర్స్ బిల్స్ 15%. అండ్ లోక్సభలో 15%, రాజ్యసభలో 13% విమెన్ ఇప్పుడున్న మెంబర్స్ లో. అండ్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడున్న లోక్సభ అసలు డిప్యూటీ స్పీకర్ని అసలు ఎలక్ట్ చేసుకోలేదు. ఈ హిస్టరీలో నుంచి ఇప్పటి వరకు ఉన్న లోక్సభలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా జరగడం. సో కానీ ఆర్టికల్ 93 ఏం చెప్తుంది అంటే లోక్సభ స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని ఇమీడియట్ గా ఎలక్ట్ చేసుకోవాలి అని. కానీ ఈసారి అసలు డిప్యూటీ స్పీకర్ లేడు. సో యూజువల్లీ మీకు తెలుసు డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ పార్టీ నుంచి అయినా లేకపోతే పవర్ లో ఉన్న పార్టీకి ఫ్రెండ్లీ పార్టీతోనైనా ఉంటారు. అండ్ ఈ సెషన్ లో కీ బిల్స్ పాస్ అయినాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఒకటి, ఇంకా విమెన్స్ రిజర్వేషన్ బిల్. సో ఫస్ట్ వన్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది ప్రెసిడెంట్ అసెంట్ 11th August 2023లో అయింది. సో యాక్ట్ గా మారింది. సో ఇది ఎవరికి అప్లై అవుతుందంటే ప్రాసెసింగ్ ఆఫ్ డిజిటల్ పర్సనల్ డేటా ఇండియాలో, లేదా డేటా కలెక్టెడ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా. బట్ ఆఫ్లైన్ లో కలెక్ట్ చేసిన డేటా ఓన్లీ డిజిటలైజ్ చేస్తేనే అప్పుడు ఈ యాక్ట్ అప్లై అవుతుంది. అండ్ ఈ యాక్ట్ అవుట్ సైడ్ ఇండియా కూడా అప్లై అవుతుంది, బట్ ఓన్లీ కంపెనీస్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇండియన్స్ కి ప్రొవైడ్ చేసినప్పుడు. అండ్ దెన్ కన్సెంట్ తప్పకుండా ఉండాలి, ఇండివిజువల్ కన్సెంట్. నోటీస్ కూడా ఇవ్వాలి కన్సెంట్ అడిగే ముందు. బట్ కన్సెంట్ కొన్నిటికి అవసరం లేదు. ఈ యాక్ట్ లో ఏం చెప్పినారంటే లెజిటిమేట్ యూజెస్ అని 4 చెప్పినారు. ఒకటి, వాలంటరీలీ మనం ఎక్కడైనా డేటా ఇస్తాం కదా, ఆధార్ అయినా అది అయినా, సో అది అవసరం లేదు. దెన్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇంకొకటి ఎంప్లాయ్మెంట్, ఇంకొకటి ప్రొవిజన్ ఆఫ్ బెనిఫిట్ ఆర్ డౌట్ బై గవర్నమెంట్. అండ్ దెన్ ఈ యాక్ట్ ఏం చెప్తుంది, ఇంకొక డేటా ప్రొటెక్షన్ బోర్డు కూడా ఫామ్ చేయాలి గవర్నమెంట్ అని చెప్తుంది, ఈ కంప్లైంట్స్ అన్నిటికీ ఇన్వెస్టిగేట్ చేయడానికి. అది ఈ డేటా బ్రీచెస్ లో ఇట్లా. నెక్స్ట్ మనం విమెన్స్ రిజర్వేషన్ చూద్దాం. ఫస్ట్ జర్నీ చూద్దాం. సో ఈ విమెన్స్ రిజర్వేషన్ బిల్ 33% ఫస్ట్ 1996 లో లోక్సభలో ప్రవేశపెట్టినారు. అప్పుడు దేవేగౌడ గవర్నమెంట్ ఉంటుండే, యునైటెడ్ ఫ్రంట్. సో అప్పుడు అది లోక్సభలో డిఫీట్ అయింది. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. అది లెడ్ బై గీతా ముఖర్జీ. కానీ అది ఆ లోక్సభ టర్మ్ అయిపోవడం వల్ల సో ఆ బిల్ కూడా ల్యాప్స్ అయిపోయింది. మళ్ళీ 98, 99, 2002, 2003లో కూడా రీఇంట్రడ్యూస్ చేశారు, బట్ పాస్ అవ్వలేదు. బట్ 2008లో యూపీఏ గవర్నమెంట్ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసింది, లోక్సభలో కాకుండా. ఎందుకంటే లోక్సభలో చేస్తే ఫెయిల్ అవుతాం అనేసి రాజ్యసభలో చేశారు. సో అప్పుడు చేసినప్పుడు 5 out of 7 రికమెండేషన్స్ గీతా ముఖర్జీ కమిటీ ఇచ్చారు కదా, అందులో 5 ఇంక్లూడ్ చేశారు 7 రికమెండేషన్స్ లో. సో రాజ్యసభలో బిల్ పాస్ అయింది, కానీ లోక్సభలో అసలు కన్సిడర్ చేయలేదు. అండ్ 2014 వచ్చేసరికి లోక్సభ టర్మ్ అయిపోయింది అండ్ డిజాల్వ్ అయిపోయింది. కానీ బిల్ మాత్రం యాక్టివ్ ఉంది. ఎందుకంటే ఒకసారి రాజ్యసభలో బిల్ పాస్ అయినా లేదా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయ్యి లోక్సభలో డిస్కస్ కాకపోయినా బిల్ యాక్టివ్ గానే ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ 128th అమెండ్మెంట్ యాక్ట్ ఇది. సో ఇది లోక్సభలో September 19th, 2023లో ఇంట్రడ్యూస్ చేశారు. 21st రోజు రాజ్యసభలో పాస్ అయిపోయింది. సో ఇది ఏంటంటే 1/3 33% రిజర్వేషన్ విమెన్ కి లోక్సభలో అండ్ స్టేట్ అసెంబ్లీస్ లో, అండ్ ఒక ఢిల్లీ స్టేట్ లో. సో ఇది రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి ఇంక్లూడ్ కాదు, ఓన్లీ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. సో ఇది ఈ రిజర్వేషన్ ఆల్రెడీ రిజర్వ్ ఉన్న SC/ST సీట్స్ కూడా అప్లై అవుతుంది. ఇది నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి ఎఫెక్టివ్ అవుతుంది. అండ్ అప్పుడు నుంచి 15 years ఉంటుంది ఆ రిజర్వేషన్. కానీ పార్లమెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు అట్లా.
అండ్ ఈ రిజర్వ్ సీట్స్ రొటేట్ అవుతుంది ప్రతి డీలిమిటేషన్ తర్వాత. ఈ కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ అవుతాయి కదా, దాని తర్వాత ఇది ఈ సీట్స్ అనేది రొటేట్ అవుతుంది రిజర్వేషన్ కి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్. సో ఇది ఏమైందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ సెలక్షన్ కమిటీ చెప్పిన వాళ్ళని అపాయింట్ చేస్తాడు. సో ఆ సెలక్షన్ కమిటీ ఎవరు అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఇంకా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లేదా లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ, ఈ ముగ్గురు ఈ సెలక్షన్ కమిటీ మెంబర్స్ అన్నమాట. అండ్ రికమెండేషన్స్ ఇప్పుడు ఆ ముగ్గురిట్లో ఒకరు యాబ్సెంట్ అయినా కూడా స్టిల్ రికమెండేషన్ వ్యాలిడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోయినా ప్రైమ్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కలిసి డిసిజన్ చెప్పిన ప్రెసిడెంట్ కి ఇతన్ని అపాయింట్ చేయండి ఈసీగా సిఈసీగా అంటే అది జరుగుతుంది. సో సెర్చ్ కమిటీ ఉంటుంది, అది హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. 5 names ప్రపోజ్ చేస్తారు ఈ సెలక్షన్ కమిటీకి, అందులో నుంచి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈవెన్ అందులో నుంచి కూడా సెలెక్ట్ చేయకపోవచ్చు, అందులో కంపల్సరీ ఏం కాదు. అండ్ సో ఆర్టికల్ 324 ఈ కాన్స్టిట్యూషన్ లో ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ గురించి ఉంటుంది. ఇది ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తాడు ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలో టైం టు టైం. అండ్ వీళ్ళ టర్మ్ 6 years ఆర్ 65 years ఏది ముందు వస్తే అది. మనకు నెక్స్ట్ ఉన్నది సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009 ని అమెండ్ చేసింది. ఇది లోక్సభలో December 4th రోజు ఇంట్రడ్యూస్ చేశారు, రాజ్యసభలో 13th రోజు పాస్ అయిపోయింది. సో ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణలో ఫామ్ చేస్తుంది. దాని పేరు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ములుగులో. ఈ యూనివర్సిటీ మెంటర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఫామ్ చేయాలి తెలంగాణలో, అది ఆబ్లిగేటరీ కంపల్సరీ. నెక్స్ట్ వన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఫిబ్రవరిలోనే జరిగింది. సో ఈ యాక్ట్ ఒడిషా నుంచి కొంతమంది ట్రైబ్స్ ని యాడ్ చేసింది. సో అందులో ఒకటి కొండారెడ్డి ట్రైబ్స్, ఇది ఎస్టీ లిస్ట్ లోకి యాడ్ చేసింది ఒడిస్సాలో నుంచి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ అందరికి తెలిసినట్టే కొండారెడ్డి ట్రైబ్స్ తెలంగాణలో కూడా ఉంటారు, ఖమ్మం ఏరియా సైడ్. వీళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో వీళ్ళ గురించి బాగా చూసుకోండి ఒకసారి, అడగవచ్చు. అండ్ దెన్ ఇంకొకటి కోండ్ పోర్జా, బోండో పోర్జా, కొండ సవరాస్, ఈ 3 ట్రైబ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఎస్టీ లిస్ట్ లోకి యాడ్ చేశారు. సో ఇవి చూసుకోండి ట్రైబ్స్ గురించి, మెయిన్ గా కొండారెడ్డి ట్రైబ్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. సో ఇప్పుడు చెప్పిన యాక్ట్స్ అయినా ఈ టాపిక్స్ అయినా పాలిటీ అండ్ గవర్నెన్స్ లోకి వస్తుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఖచ్చితంగా 1-2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే విమెన్స్ రిజర్వేషన్ బిల్ అయినా లేకపోతే ఎలక్షన్ కమిషనర్స్ గురించి, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ గురించి, ఈ ట్రైబ్స్ గురించి. సో బాగా చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. బాయ్.